ఇప్పుడు పులిచేరి మహేష్ తమ కవిత ఒక్కసారి మాత్రమే చదవండి సార్. వేదికలు అలంకరించిన పెద్దలకు వందనములు, అలాగే సభకు చేసిన సాహిత్య మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను. కవితా దినోత్సవం సందర్భంగా కవిత్వంతో కాసేపు అనే ఒక కాన్సెప్ట్ ఇట్లా ముందు రావడం ఉదాహరణ. దీనిలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఈ సందర్భంగా నేను చదవబోయే కవిత సామాన్యుడు. సామాన్యుడు అంటే మామూలుగా ఇట్లా విప్లవాలు ఎలా వస్తాయంటే విపరీతమైన భారాలు మోస్తా ఉంటాడు సామాన్యుడు. తక్కువ ఆఖరికి ఒక్క పూట ఇంటి కూడా లేక ఒక్క పూట తిండితో బతకాల్సిన పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాడు ఒక స్టేజ్. అప్పుడు కూడా అతను తిరగబడాలి అనుకో, తట్టుకొని పోదాం చూస్తాం. ఒక పూట తిండి దొరుకుతుంది కదా, మనం తట్టుకుపోదాం. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ ఒక్క పూట తిండి కూడా వాడికి దొరకని పరిస్థితి. ఇంకా వాడికి అర్థమైపోతుంది, ఇంకా మనం చావబోతున్నాం, తిండి లేకపోతే చచ్చిపోవాలి, చావబోతున్నాం అని తెలిసినప్పుడు వాడు తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటుకి ప్రభుత్వాలే ఒప్పుకోలుకోవాలి, పట్టుకోలేరు. అంటే మొత్తం వాడు అంతా శక్తిని మొత్తం క్రోడీకరించుకొని తిరగబడతారు. భయంకరమైన తిరుగుబాటు. ఎందుకంటే ప్రాణాలు పోయే పరిస్థితులు ఎవరైనా కూడా అట్లా తిరగబడతారు. దీని మీద సామాన్యుడు అనే ఒక కవిత రాశారు. మామూలు సామాన్యుడు ఎట్లా అసామాన్యుడు అయ్యాడు అనేది దీని కవిత వస్తుంది. కన్ను మూస్తే అంతర్ముఖుడి, కన్ను తెరిస్తే బహిర్దీపుడు, పొరపాటును కూడా మూడో కన్ను తెరవని త్రినేత్రుడు. నేను ఒక సామాన్యుడు. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలను కళ్ళు మూసుకొని చూస్తుంటాను, చెవులు మూసుకొని వింటుంటాను. అదేవి నేను మాత్రం నోరు తెరిచి మాట్లాడలేను, ఎందుకంటే నేను ఒక సామాన్యుడిని. తిడితే ధరిస్తాను, కొడితే ధరిస్తాను, చంపితే చచ్చిపోతాను కూడా, కానీ పొరపాటును కూడా ఎదురు జరగను. నేను ఒక సామాన్యుడు. ఏడుపు వస్తే ఎడవలేను, నవ్వు వస్తే మనసారా నవ్వలేను, అనుక్షణం చస్తూ అంతే తప్ప అదేమిటని ప్రశ్నించలేదు, ఎందుకంటే నేను ఒక సామాన్యుడు. నమ్రత, వినయం, అణుకువ తప్ప పొగరు, గర్వం, అహంకారం వీటి అర్థాలే తెలియదు. ఈగోయిజం అసలే లేదు. ఇంట్లో పులిని, బయట మాత్రం పిల్లిని, ఎందుకంటే నేను ఒక సామాన్యుడు. పిల్లినే కదా అని తలుపులు మూసుకొడుతుంటే అన్ని దిక్కులా పరిగెడతాను, పారిపోవడానికి మార్గం కోసం అన్వేషిస్తాను. అన్ని దారులు మూసుకుపోయాయని అర్థమైన మరుక్షణం కారణం చేయబడ్డ పెద్ద పులిలా తిరగబడతాను. కళాకాల రుద్రుడిని అవుతాం, జుంజుం మార్గంలో విసుగుపడతాను. కాలం తెచ్చిన కోపాగ్నికి విరుసున్నాయి, మూడో కన్ను తెరుస్తాను, జగత్ ప్రళయం సృష్టిస్తాను. ఇప్పుడు ఇక నేను సామాన్యుడిని కాదు, అసామాన్యుడిని. పులిచేరి మహేష్ గారికి ధన్యవాదాలు. ఆయన సామాన్యుడని మొదలుపెట్టి అసామాన్యంగా ఊహించాడు కవితను. ధన్యవాదాలు సార్. అదే కవితకున్న శక్తి అదే.